హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. సాధారణంగా ప్రపంచ పటంలో దేశాల సరిహద్దులు స్థిరంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ చరిత్రలోనూ వర్తమానంలోనూ ఈ సరిహద్దులు మారుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా మన కళ్ళ ముందే మరో కొత్త దేశం ఆవిర్భావం గురించి చర్చ జోరుగా జరుగుతోంది. ఆ ప్రాంతమే పాకిస్తాన్లోని బలూచిస్తాన్. దశాబ్దాలుగా అణచివేత, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచ్ ప్రజలు ఇటీవల స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. ఇంతకీ బలూచిస్తాన్ సమస్య ఏమిటి? ఈ కొత్త పరిణామాల వెనుక కారణాలేంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పాకిస్తాన్లో దాదాపు సగం భూభాగాన్ని ఆక్రమించిన బలూచిస్తాన్ భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులు, అరేబియా సముద్ర తీరం దీని సొంతం. సహజ వాయువు, బంగారం, రాగి వంటి విలువైన ఖనిజ సంపదకు ఇది నిలయం. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగమైన గ్వాదర్ పోర్ట్ ఇక్కడే ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఇంతటి సంపద కలిగిన ఈ ప్రాంతం పాకిస్తాన్లోని అత్యంత వెనుకబడినది, పేదరికంతో మగ్గుతున్నది. ఇక్కడి స్థానిక ప్రజలకు ఈ వనరులపై, వాటి ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి నియంత్రణ లేదు. ఇదే వారి అసంతృప్తికి, ఆగ్రహానికి ప్రధాన కారణం. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఈనాటిది కాదు. 1947లో ఉపఖండం విభజన సమయంలో కలాట్ సంస్థానం నేటి బలూచిస్తాన్లో భాగం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది. ఖాన్ ఆఫ్ కలాట్ ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ 1948 మార్చిలో పాకిస్తాన్ సైన్యం బలవంతంగా కలాట్ను ఆక్రమించి పాకిస్తాన్లో విలీనం చేసుకుంది. అప్పటి నుంచే బలూచిస్తాన్ ప్రజలు ప్రతిఘటన మొదలైంది. దశాబ్దాలుగా అనేక సార్లు ఈ ప్రతిఘటన సాయుధ పోరాటంగా మారింది. 1950, 60, 70లలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. నాటి ప్రభుత్వాలు ఈ పోరాటాన్ని తీవ్రంగా అణిచివేశాయి. వేలాది మంది బలూచ్ జాతీయవాద నాయకులు, మేధావులు అదృశ్యమయ్యారు లేదా చంపబడ్డారు. ఇది బలూచ్ ప్రజల్లో పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలోనే ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. బలూచ్ జాతీయవాద నాయకులు, కార్యకర్తలు కొందరు బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలోనూ అంతర్జాతీయ వేదికపైన చర్చనీయాంశమైంది. తమకు పాకిస్తాన్లో న్యాయం జరగలేదని, తమ వనరులను అన్యాయంగా దోచుకున్నారని, మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘనకు గురయ్యాయని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ये 1948 नहीं है, ये बंगाल नहीं है, ये बलूचिस्तान है. ये वही बुज़दिल है जिनकी पतलूने बंगालियों ने उतारी. जब अपने से ताकतवर फोर्स के सामने आते हैं तो पतलूने उतर जाती है. मैं आप सब लोगों को बेखौफ होकर देख रही हूँ. मुझे आज इस जलसे में इनकिलाब की बू आ रही है. वो इनकिलाब जिसका ख्वाब हमारे शहीदों ने देखा, वो इनकिलाब जिसके लिए ये माएं 15-15 सालों से तड़प रही है. उनकी आंखों के आंसू खुश्क हो चुके हैं. उनकी बूढ़ी हड्डियों में जान नहीं रही है कि वो अब तस्वीर उठा सके. वो पाकिस्तानी रियासत, उसके खूनख्वार फौजियों ने सिर्फ और सिर्फ खूनख्वारी की है हमारे लोगों में. उसने सिर्फ खौफ फैलाया है हमारे लोगों के दरमियान. लेकिन याद रखें, जब भी तारीख लिखी जाएगी बलूचिस्तान की, तब तब तारीख के सफ़ों में ये भी लिखा जाएगा कि बलोचों की इतनी बहादुर नौजवान नस्ल थी जिसने खौफ को पीछे कर दिया और रियासत के सामने निहत्ते खड़े हो गए. బలూచ్ నాయకుల స్వాతంత్ర ప్రకటన అనేది సమస్యకు తక్షణ పరిష్కారం కాకపోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రకటనను గుర్తించే అవకాశం లేదు. బలూచిస్తాన్లో సైనిక అణచివేత మరింత పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఈ పరిణామం బలూచ్ ప్రజల ఆకాంక్షను, వారి పోరాట దృఢ నిశ్చయాన్ని స్పష్టం చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనలు, అదృశ్యాలపై అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న విమర్శలు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. బలూచిస్తాన్ సమస్యకు శాంతియుత రాజకీయ పరిష్కారం లభించడమే ఉత్తమ మార్గం. కానీ అది ఎంతవరకు సాధ్యమనేది చూడాలి. ప్రపంచ పటంలో బలూచిస్తాన్ కొత్త దేశంగా ఆవిర్భవిస్తుందా లేదా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూ ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.
క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.